వచ్చిందండి వయ్యారి. అదేమిటండి, ఇవాళ మీరు బ్యాడ్మింటన్ కోర్టుకి వెళ్ళలేదా? దారిలో నేను వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు రమేష్ అన్నయ్య కనబడి అడుగుతున్నాడు, అదేంటమ్మా మీ ఇద్దరు బయటికి వెళ్ళారనుకున్నాను, అందుకే రాలేదేమో మా వాడు అంటున్నాడు. సాయంత్రం పూజ అయిన తర్వాత బ్యాడ్మింటన్కి వెళ్తా నీతో చెప్పానా? రెడీ చేసరికల్లా బయట చూస్తే షూ లేదు. ఏం చేయాలి? అయిపోయాను. ఇంకా రేపు షూ కొనుక్కు వెళ్ళాలంతే. ఇంకా అయ్యయ్యో, కొత్త షూ ఏం కొనక్కర్లేదండి, మీ షూస్ ఏం పోలేదు, నేనే వాకింగ్ వేసుకెళ్ళాను ఇవాళ. వాకింగ్కి నా షూ నువ్వు వేసుకెళ్ళడం ఏంటే? నీకు సపరేట్ షూస్ ఉన్నాయి కదా, అవి వేసుకెళ్ళచ్చు కదా. మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోవట్లేదని రోజు తినేస్తున్నారు కదా, అందుకే మీ కష్టాన్ని అర్థం చేసుకోవడానికే మీ షూ వేసుకెళ్ళాను. కష్టం అర్థం చేసుకోవడానికి నా షూ వేసుకెళ్ళాలా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏదో మాట్లాడుతుంటూ అర్థం లేకుండా. అదేంటండి, ఇంగ్లీష్ లో జాతీయం లేదా? వాక్య మైలిన్ సమ్మన్ ఎల్స్ షూస్ అని, అందుకే మీ షూస్ వేసుకెళ్ళాను మీ కష్టాన్ని అర్థం చేసుకోవాలని. ఏంటో ఏం చేసినా సరే ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు. మంచి పనే కదా చేశాను. నా కష్టం అర్థం చేసుకుని అన్నదానికి ఆ జాతీయానికి లింక్ పెట్టి నా షూ వేసుకెళ్ళిపోవా నడవడానికి? అవతల వాళ్ళ కష్టం తెలుసుకోవాలంటే వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాలని అర్థం, అంతేగాని వాళ్ళ షూ వేసుకుని మైళ్ళు మైలు నడవాలని కాదు. ఏమోనండి, ఆ అర్థం సంగతి ఏమో గానీ మీ షూస్ వేసుకుంటే మాత్రం నాకు మీ కష్టం తెలిసి వచ్చిందండి. అడుగు తీసి అడిగేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఎలా ఇబ్బంది పడుతున్నారో ఏంటో రోజు.